అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ టీఆర్ఎస్కేవి విఆర్టీయూ యూనియన్ తరఫున మన ఐసిడిఎస్ మేడం డిడబ్ల్యూ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం అయింది. ఫిబ్రవరి 16 రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము కూడా ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కూడా ఈ సమ్మె కార్యక్రమానికి పాల్గొనాలి. కావున మేము కొన్ని ప్రత్యేకమైన డిమాండ్ అంటే మా అవసరాలకు తగ్గ డిమాండ్లను మేము కొన్ని చేర్చడం జరిగింది. దాంట్లో కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత టీచర్లను ఆయాలను కూడా రెగ్యులైజేషన్ చేయాలి. కేంద్ర రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. నెక్స్ట్ పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. అట్లాగే ఐసిడిఎస్ని ప్రత్యేక శాఖగా గుర్తించాలని మేము ఇంకా కొన్ని గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లులు కూడా పెంచాలి. అట్లాగే అంగన్వాడీ సెంటర్లలో సౌకర్యాలు మెరుగుపరచాలి. మాకు ఫోన్లు అంటే మెయిన్ యాప్లతో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫోన్లు కూడా నాణ్యతమైన ఫోన్లు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ఒక కుక్కర్ బేలి ఒక అబ్బాయి కొంచెం ఇబ్బంది జరిగింది. అట్లా కాకుండా కొన్ని నాణ్యమైన వస్తువులు నాణ్యమైన ఫోన్లు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఇది 17వ సార్వత్రిక సమ్మె. ఇప్పటికే దేశంలో మొత్తం వ్యవస్థని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు దాచుకునేటువంటి బ్యాంకు, ముఖ్యంగా ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు లాంటి సంస్థలను వాళ్ళ ప్రభుత్వ బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. 51% ఈక్విటీ కలిగినటువంటి ఎస్బీఐ బ్యాంకును కూడా ఈరోజు ఎఫ్డీఐలకు ఇచ్చేసారు. పాజిటివ్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లోకి పంపడం అనేది జరిగింది. ఎల్ఐసి లాంటి సంస్థలు, ఎంతో ప్రజలకు ఉపయోగపడే సంస్థలు కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈనాడు ప్రైవేటు ఎల్ఐసి సంస్థల లాంటి వాటి దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కూడా ఇవాళ మొత్తం ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వచ్చేటువంటి ఆహార భద్రత స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా గతంలో బడ్జెట్ ఇప్పటికే 1,500 కోట్లు గతంలో తగ్గించారు. ఇప్పుడు 324 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ ఐసిడిఎస్కు తగ్గించడం అనేది జరిగింది. తద్వారా గర్భిణికి, బాలింతలకు, చిన్నపిల్లలకు అందాల్సినటువంటి పౌష్టికాహారం కూడా ఇవాళ అందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రాల మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 50,000 కోట్లు అంటే సుమారు 60 నుంచి 70,000 కోట్ల రూపాయల జిఎస్టీని ఇవాళ కేంద్రంకే డైరెక్ట్ రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంది. అందులో 50% ఇవాళ కిందికి వస్తూ ఉన్నది, రాష్ట్రాలకు ఇస్తూ ఉండరు. అందులో అత్యధికంగా ఇలా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ఇలా సంక్షేమ కార్యక్రమాలు, ఇలా అంగన్వాడీ సెంటర్లు లాంటి నిర్వహణ కూడా ఇలా భారంగా మారేటువంటి ప్రభుత్వం. తద్వారా ఈ సెంటర్లను మూసివేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అందుకే మేము అంటున్నాం, ఇలా ఆహార భద్రత లోపిస్తే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ఆహార సంక్షోభమే భారతదేశంలో వచ్చేటువంటి ప్రమాదం. అందుకే ఎంతో బాధ్యతాయుతంగా చేస్తూ గర్భిణీ బాలికలకు సేవలు అందిస్తూ చిన్నపిల్లలకు తన పిల్లలుగా భావిస్తున్న అంగన్వాడీ సెంటర్లు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. 13,650 రూపాయలతో బ్రతకడం అంటే ఇలా ఒక మంత్రులది, ఎమ్మెల్యేల కారు కూడా ఈ నుంచి నల్గొండ కూడా పెట్రోల్ ఖర్చు కూడా సరిపోదు. ఇవాళ రైస్ రేటు 6,000 రూపాయలు ఉంది. కూరగాయల రేటు, కందిపప్పు రేటు కూడా విపరీతంగా పెరిగినట్టు పరిస్థితి. ఇవాళ కనీసం ఒక కుటుంబం బతకలేనట్టు పరిస్థితులు, 13,600 జీతంతో బతకలేనట్టు పరిస్థితులు ఉన్నారు. అందుకే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 24,600 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా లేనటువంటి పరిస్థితి. వృద్ధాప్య పెన్షన్ తీసుకోండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, కనీస వేతనాన్ని ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులర్ చేయాలి. గ్యాస్ రేటు కూడా విపరీతంగా పెరిగింది. గ్యాసు ప్రభుత్వమే సప్లై చేయాలి. చాలా రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూరగాయల బిల్లులు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చోట్ల ఇంటి కిరాయిలు ఒకవేళ 3,000 ఇస్తున్నారు, ఒకవేళ 4,000 ఇస్తున్నారు, ఒకవేళ 5,000 ఇస్తున్నారు. న్యాయబద్ధమైన రేట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇంటి కిరాయిలు
లేదు. అందుకే న్యాయబద్ధంగా ఇవ్వాలి. సెంటర్ నిర్వహణ ఇవాళ అంగన్వాడీ టీచర్లు కూడా ఎంతో భారంగా ఉంది. గతంలో వచ్చేటువంటి శానిటేషన్ సంబంధించిన పొరకలు కానీ, దాని క్లీనింగ్ కానీ, సబ్బులు కానీ, లేకపోతే మనం ఫినాయిల్ ఇట్లాంటివి కూడా గతంలో సప్లై చేసేవాళ్ళు. అవి కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే మెయింటెనెన్స్ ఇవాళ డబ్బులు కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ భారంగా ఉంది. అందుకే ప్రతి నెల 5వ తారీఖే వాళ్ళ జీతాలు రావాల్సినట్టు అవసరం ఉంది. వాళ్ళు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో రిటైర్ అయినా లేకపోతే చనిపోయినా వెంటనే వాళ్ళ కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళకు టీచర్ పోస్ట్ ఇప్పించే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతూ ఈ యొక్క డిమాండ్ల మీద అన్ని సంఘాలతో కలిసి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ధర్నా ఉంటుంది. అది సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయంలో ఆందోళన ఉంటుంది. దానికి ఎవరైతే మద్దతు ఇస్తారో మా రాజకీయ పార్టీలు కానీ యూనియన్లు కానీ మద్దతు ఇచ్చేవారు మా వారైతారో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ ప్రతి అంగన్వాడీ టీచరు ఇది మా సమస్యల కొరకు, ఇది మా కొరకు జరుగుతున్నట్టు సంగతిగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 16 కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని